నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఏం కలర్ షేడ్ అయిపోయింది రాజేష్. ఈ రాష్ట్రంలో ఉండే షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో మేము అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాము అని చెప్పి ఒక పక్క గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. తీరా వాస్తవాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అందరు ప్రజాప్రతినిధుల యొక్క దౌర్జన్యాలతో మరి ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా మరి ఉన్న పరిశ్రమలు కూడా మరి అవన్నీ కూడా మూసుకుండే స్థాయికి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి సంబంధించి మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో మరి ఐసీఎల్ అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు సంబంధించి గత 3-4 రోజులుగా మరి ఇదే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనుషులు అంటారా గుండాలు అంటారా మరి ఆ గుండాలను పహరీగా పెట్టి మరి ఆ పరిశ్రమ నడవకోకుండా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మీడియాలో కానీ పత్రికల్లో కానీ. మరి ఆ కంపెనీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్స్ ఆగిపోయిన పరిస్థితి, మరి ఆ కంపెనీకి సంబంధించిన మైనింగ్ కూడా నిర్వహించుకోకుండా, ప్లాంట్ ఆపరేట్ కాకోకుండా, మరి అక్కడ పనిచేస్తున్న మరి లేబర్ని కూడా లోపలికి వెళ్ళనీకోకుండా ప్రధానమైన గేట్ల వద్ద మరి ఆదినారాయణ రెడ్డి గుండాలను పెట్టి మరి నిర్బంధించడం జరిగింది. ఆ పరిశ్రమకు సంబంధించిన అన్ని కాంట్రాక్టులు మాకే ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్టు మాకే ఇవ్వాలి, ఫ్లై యాష్ మాకే ఇవ్వాలి, మరి ఇంకా ముందుకెళ్తే మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తి పైన కూడా టన్నుకు మాకు ఇంత కప్పం కట్టాలి అనే స్థాయికి మరి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు దిగజారడము నిజంగా పారిశ్రామిక రంగానికి ఇది శాపంగా మారుతుంది. ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా భవిష్యత్తులో పరిశ్రమలు పెట్టేదానికి ఎవరు కూడా ముందుకు రాడు. ఇది ఈ ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఐసీఎల్లో అల్ట్రాటెక్కు సంబంధించి గత అక్టోబర్లో కూడా సుమారుగా 25 నుంచి 30 రోజులు ఈ పరిశ్రమను మూతవేయడం జరిగింది. ఎందువల్ల మూతవేశారంటే కేవలం వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వాలి, మరి ఏ కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే దక్కాలి అనే రీతిలో మరి ఆ రోజు ఆ యాజమాన్యం కూడా ముందుకి దిగి సుమారుగా 25 నుంచి 30 రోజులు మరి ఆ ప్లాంట్ మూసివేసుకున్న పరిస్థితి మనం చూసాం. అల్ట్రాటెక్ ఆదిశగా అని చెప్పి కూడా పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. కొండాపురం మండలంలో మనము అదానీ కంపెనీకి సంబంధించిన ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సుమారుగా 2000 కోట్ల రూపాయలతో మరి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది అదానీ కంపెనీ ఆధ్వర్యంలో. మరి దాంట్లో ఆధిపత్య పోరు సీఎం రమేష్ గారికి
ఆదినారాయణ రెడ్డికి మనం ఏ రకంగా జరిగిందో మనం అందరం కూడా చూసాం. వాళ్ళ పర్సంటేజీల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ జిల్లాను సర్వనాశనం చేస్తున్న వ్యక్తులు వీళ్ళు. మీ సర్కార్లో తన పని జరగడం లేదని చెప్పి, మరి అలాగే అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పి ఈరోజు బెదిరింపులకు దిగే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇవి చెప్పి ఇవన్నీ కూడా చెప్తానే వెనువెంటనే ముఖ్యమంత్రి గారు, మరి ఆయన బెదిరిస్తానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆదినారాయణ గారిని అక్కడికి పిలిపించుకుంటారు. పిలిపించుకొని ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ వచ్చిన మరుక్షణమే మళ్ళా ఈ పరిశ్రమల మీద దాడి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, మరి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఒకటే మన జిల్లాకు సంబంధించి ఏదైతే ఈ ఐసీఎల్లో జరుగుతున్న ఏదైతే ఈ దీక్ష కానీ, మరి అదైతే నిర్బంధం కానీ, మరి వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి దాన్ని పరిష్కరించి ఆ పరిశ్రమ త్వరితగతిన ప్రారంభించేదానికోసము మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.